భయమా భయమా నువ్వు ఎందాకపోతావే భయమా అంటే నేను పాలు పథకము ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూతోనే తిరుగుతా అవసరమైతే చంద్రబాబు నాయుడు కడుపులో జ్వరపడతా ఆల్రెడీ జ్వరపడ్డా అని చెప్తున్నాడు భయం ఇక భయం సంగతి ఏందో చూడు చంద్రబాబు నాయుడు అంటే ఏందనుకుంటున్నారు తుపాకీ కడుపున పిరంగి పుట్టినట్టు మరి చిన్న సన్న వ్యవహారం కాదు మా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే అని రొమ్ములు గుద్దుకునే నాయకులకు ఓ అమ్మ ఏమైందో ఏందో ఏం కదా కానీ ఓ శ్రీశైలం అట శ్రీశైలం వచ్చినాక అయ్యా అడవి చుట్టూ చెట్ల చుట్టూ రోడ్ల చుట్టూ సందుల బొందుల ఓ కందిరీగా చుట్టుకున్నాడు చంద్రబాబు చుట్టూ ఎందుకు ఏమిటికి వామ ఇంత పెద్ద భయం ఎందుకు ఉంది ఇంత కడుపులా భయం ఎందుకు జ్వరపడ్డది అంటే ఇక మరి ఏనకాటికి 2003లో అక్టోబర్ 1 తారీఖు నాడు ఏమైందో బ్రహ్మోత్సవాల పేరు మీద తిరుపతి ఏడుకొండల ఎంకన్న కాడికి పోయి పట్టు వస్త్రాలు సమర్పించి వద్దామని పోతుంటే నీ దండం పెడితే పడళ్ళు అని బాంబు వేలే అలిపిరి దగ్గర ఇక గందుకనే ఆ భయం ఇంకా ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు కడుపులా గందుకనే ఇక మరి రేవంతమయ్యకు ఇక్కడ అక్కడ మంచిగా నలుదిక్కుల ఫోన్ కొట్టుకొని ఎక్కడ పోయినా ఏం చేసినా నాకు మాత్రం బందోబస్తు ఉండాలి నాకు పానభయం ఉంది వామ్మో అని ఈ రకంగా అధికారులకు వాడరేసి పోలీసు వాళ్ళని ఎంట తిప్పుకుంటుండులా తేనెటీగలోనే చూసిరా చంద్రబాబు నాయుడికి ఎంత భయం ఉందో ఎంత భయం పట్టుకుందో ఇక మొత్తానికి మాత్రము శ్రీశైలంలో చంద్రబాబు నాయుడు రాగానే పోలీసు వాళ్ళు ఇక ఆడంగోలు ఈడంగోలు ఆ రకంగా మొత్తం అవురుకున్నట్టే తిరుగుతుర్రులా పోలీసులు ఎందుకంటే భయం కడుపులో భయం ఉంది ఇది కథ Ramadan